వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. కేరళ నర్స్ నిమిషప్రియకు ఉరి నుంచి ఊరట. ఆశలన్నీ ఆవిరైపోయిన సందర్భంలో కేరళ నర్స్ నిమిషప్రియకు ఊరట లభించింది. మరో కొన్ని గంటల్లో ఉరికంబం ఎక్కవలసిన ఈమెకు యమన్ ప్రభుత్వం ఉరిశిక్షను వాయిదా వేసి మరో ఆశకు ప్రాణం పోసింది. నిజానికి మరికొద్ది గంటల్లో అంటే బుధవారం జూలై 16న అమలు కావాల్సిన ఆమె ఉరిశిక్షను యమన్ ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఒక ప్రకటనను కూడా చేసింది. ఆమె మరణశిక్షను తప్పించడానికి యమన్ జైలు అధికారులతో పాటు ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఈ కేసులో బాధితురాలికి సాయం చేసేందుకు భారత ప్రభుత్వం మొదటి నుంచి తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. నిమిష బాధిత కుటుంబాల మధ్య పరస్పర అంగీకారం వచ్చేలా చేసి కేసును పరిష్కరించుకునేలా మరింత సమయం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో స్థానిక జైలు అధికారులు, ప్రాసిక్యూటర్ ఆఫీసుతో నిరంతరం జరిపిన సంప్రదింపులు ఫలించాయని ప్రకటించడం జరిగింది. మరణశిక్ష అమలును వాయిదా వేసేందుకు యమన్ అధికారులు అంగీకారం తెలిపారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇక ఈ కేసులో బ్లడ్ మనీ తీసుకునేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఆ చర్చలు కూడా సానుకూలంగా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. బాధిత కుటుంబానికి $1 మిలియన్ అంటే దాదాపుగా 8.6 కోట్ల క్షమాధనాన్ని ఇచ్చేందుకు నిమిషప్రియ కుటుంబం సిద్ధంగా ఉంది. ఇందుకు వారు అంగీకరిస్తే నిమిషప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. అసలు ఇంతకీ ఏంటి కేసు, అసలు ఏంటి నిమిషప్రియ గురించి అంటే, కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషప్రియ నర్సు కోర్స్ పూర్తి చేసి తర్వాత 2008లో యమన్ వెళ్ళి అక్కడే ఉద్యోగంలో చేరారు. 2011లో థామస్ని వివాహం చేసుకున్న ఆమె అక్కడే ఓ క్లినిక్ తెరవాలనుకున్నారు. అయితే ఆ దేశ నిబంధనల ప్రకారం స్థానిక తలాల్ అదీబ్ మహదీ అనే వ్యక్తిని నిమిషా థామస్ జంట తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు. వారు ఆల్ అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను ప్రారంభించారు. కొన్నేళ్ల తర్వాత ఆమె భర్త, కుమార్తె కేరళకు వచ్చేశారు. నిమిష యమన్లోనే ఉంటూ తన క్లినిక్ సెంటర్ను కొనసాగించారు. ఈ సమయంలో మహదీ నిమిషప్రియను తన భార్యగా పేర్కొంటూ వేధింపులకు గురి చేస్తూ ఆమె పాస్పోర్ట్ లాక్కున్నాడు. అతడిపై 2016లో నిమిషప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోపోయేసరికి 2017లో మహదీకి మత్తుమందు ఇచ్చి అతడి వద్ద ఉన్న తన పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోవాలని ఆమె భావించింది. మోతాదు ఎక్కువ అవ్వడంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్లో పడేసింది నిమిష. అక్కడి నుంచి సౌదీకి పారిపోతుండగా ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2020లో ఆమెకు ఉరిశిక్ష విధించగా 2023లో చివరి అప్పీల్ను యమన్ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రస్తుతం నిమిషప్రియ యమన్ రాజధానిలోని సనా జైలులో ఉంది.